ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి R24 ఛానల్ ఎలాంటి బాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. పై సమాచారాన్ని R24 ఛానల్ ధృవీకరించడం లేదు. బ్రహ్మ సృష్టించిన మొదటి వ్యక్తి ఎవరో తెలుసా? ఈ విశ్వంలో మొదటి మానవులు ఎవరు అనే ఆలోచన మీకు ఎప్పుడైనా వచ్చిందా? ఈ చరాచర సృష్టి జరిగిన సమయంలో మొదట కనిపించింది ఎవరు? మానవ అనే పేరు ఎలా వచ్చింది? అసలు విశ్వంలో మొదటి మానవులు ఎవరో తెలుసా? వాచ్ దిస్ R24 స్పెషల్. సనాతన ధర్మంలో బ్రహ్మదేవుణ్ణి విశ్వం లేదా సృష్టికి కర్తగా పేర్కొన్నారు. బ్రహ్మదేవుడు లోక కళ్యాణం, లోక అభివృద్ధి కోసం తనను తాను 2 భాగాలుగా విభజించుకున్నాడని మత్స్యపురాణంలో పేర్కొన్నారు. ప్రపంచాభివృద్ధి కోసం బ్రహ్మ తనను తాను 2 భాగాలుగా విభజించుకున్నప్పుడు బ్రహ్మ శరీరం నుంచి కాయ ఉద్భవించింది. ఇందులో మొదటి భాగాన్ని కాగా, రెండవ భాగాన్ని యాగా భావించారు. బ్రహ్మదేవుడు మొదటి భాగంలో దైవిక శక్తితో మనువును, రెండవ భాగంలో శతరూపాన్ని సృష్టించాడు. ఈ ఇద్దరిని విశ్వం లేదా ప్రపంచంలో మొదటి స్త్రీ పురుషులని పిలుస్తారు. బ్రహ్మ సృష్టించిన స్త్రీ పురుషుల్లో స్వయంభూ మనువును విశ్వంలో మొదటి మానవుడిగా పరిగణిస్తారు. ప్రపంచంలోకి వచ్చిన మొదటి వ్యక్తి మనువు. ఈ వంశాన్నే మానవజాతి అని పిలుస్తారు. బ్రహ్మదేవుడు మనువు శతరూపాలను సృష్టించినప్పుడు ఈ ఇద్దరు విశ్వంలో ఉన్నారు. ఈ 2 కలిస్తేనే సృష్టి వర్ధిల్లుతుందని దేవతలకు తెలుసు. దీనివల్ల మనువు శతరూప ఒక్కటయ్యారు. దీంతో మను శతరూప దంపతులకు 5 పిల్లలు పుట్టారు. ఈ 5 పిల్లల్లో ప్రియవత, ఉత్తానపాద అనే 2 కుమారులు, ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనే 3 కుమార్తెలు ఉన్నారు. దేవహూతి మనువు కుమార్తె ప్రజాపతి కర్దముని వివాహం చేసుకుంది. ఆమె 9 మంది కుమార్తెలకు 1 కుమారుడు కపిలకు జన్మనిచ్చింది. ప్రసూతి అనసూయతో సహా అనేక మంది కుమార్తెలకు జన్మనిచ్చింది. ఆకూతికి యజ్ఞ అనే కుమారుడు, కుమార్తె జన్మించారు. దేవహూతి, ఆకూతి కుమారులైన కపిల, యజ్ఞ 2 విష్ణువు అవతారాలు. స్వయంభువు మనువు తన భార్య శతరూపతో కలిసి సునందా నది ఒడ్డున తపస్సు చేయడానికి అడవికి వెళ్ళాడు. ఈ విధంగా స్వయంభూ మనువు నుంచి విశ్వంలో మానవజాతులు ఏర్పడ్డాయి. అనంతరం వాటి పెరుగుదలకు దారితీసింది. మనువునే మనం విశ్వంలో మొదటి మానవుడు అని పిలుస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.